2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నారు. నేను గ్రీన్లాండ్ని కొనాలనుకుంటున్నాను. ఆ మాట వినగానే ప్రపంచమంతా నవ్వింది. డెన్మార్క్ ప్రధాని అయితే ఇదొక వింత కోరిక అని కొట్టిపారేశారు. కాని ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్ అయిన అమెరికా మంచుతో నిండిన ఒక ద్వీపాన్ని కొనాలని ఎందుకనుకుంది? అది కేవలం ఒక పిచ్చి కోరికేనా, లేక దాని వెనక దశాబ్దాల నాటి వ్యూహముందా? ఈరోజు మన ఈనాటి కథలో గ్రీన్లాండ్ చుట్టూ జరుగుతున్న గ్లోబల్ పవర్ గేమ్ గురించి తెలుసుకుందాం. నిజానికి గ్రీన్లాండ్ని కొనాలని అమెరికా ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు. 1867లో అలస్కాను రష్యా నుండి కొన్నప్పటి నుండే అమెరికా కన్ను గ్రీన్లాండ్ మీద ఉంది. 1946లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ గ్రీన్లాండ్ కోసం డెన్మార్కుకు ఏకంగా $100 మిలియన్ బంగారం రూపంలో ఆఫర్ ఇచ్చారు. అప్పుడు కూడా డెన్మార్క్ ఒప్పుకోలేదు. అమెరికాకు ఇంత పిచ్చెందుకు? దానికి సమాధానం గ్రీన్లాండ్లో లేదు, దాని పక్కన ఉన్న దేశాల్లో ఉంది. మ్యాప్లో చూస్తే గ్రీన్లాండ్ సరిగ్గా ఉత్తర అమెరికా మరియు యూరోప్ మధ్యలో ఉంటుంది. రష్యా నుండి అమెరికా మీదకి క్షిపణులు రావాలంటే గ్రీన్లాండ్ మీదుగానే రావాలి. అందుకే ఇక్కడ అమెరికాకు చెందిన అత్యంత రహస్యమైన శక్తివంతమైన పిటుఫిక్, గతంలో థూలే స్పేస్ బేస్ ఉంది. ఇక్కడున్న రాడార్లు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల కదలికలను సెకన్లలో గుర్తిస్తాయి. అమెరికాకు ఇదొక సహజ సిద్ధమైన విమానవాహక నౌక, అన్సింకబుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది. ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలంటే గ్రీన్లాండ్లో పాగా వేయటం అమెరికాకు అత్యంత అవసరం. ఈ మంచు కింద అపారమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, ఈవీ బ్యాటరీలు, యుద్ధ విమానాల తయారీకి ఇవి ప్రాణాధారం. ప్రస్తుతం వీటిపై చైనాకు గుత్తాధిపత్యం ఉంది. చైనాకు చెక్ పెట్టాలంటే గ్రీన్లాండ్లో ఉన్న నిధులు అమెరికాకు కావాలి. అంతేకాదు, మంచు కరగడం వల్ల కొత్త ఓడరేవులు, షిప్పింగ్ లేన్స్ ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యం ఈ మార్గం ద్వారానే సాగుతుందని అగ్రరాజ్యాల అంచనా. కానీ గ్రీన్లాండ్ అనేది కేవలం ఒక స్థలం కాదు, అక్కడ ప్రజలున్నారు. వారు డెన్మార్క్ ఆధీనంలో ఉన్నా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నారు. డెన్మార్క్ నుండి విడిపోయి పూర్తి స్వతంత్ర దేశంగా మారాలనేది వారి కల. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు డెన్మార్క్ ఇచ్చే నిధులు చాలా అవసరం. ఇప్పుడు అమెరికా ఆ గ్యాప్ని భర్తీ చేయాలని చూస్తోంది. అందుకే 2020లో గ్రీన్లాండ్ రాజధాని నూక్లో అమెరికా తన రాయభార కార్యాలయాన్ని, కాన్సులేట్ మళ్లీ తెరిచింది. అందుకే ఇది డెన్మార్క్ చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ మాత్రం అమెరికా చేతిలోనే ఉంది. ఇది గ్రీన్లాండ్ చుట్టూ సాగుతున్న రాజకీయ కథ, ఈనాటి కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.